హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ 2024-2025 నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ నుంచి అయితే అప్లై చేసుకోండి. మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మీ మొబైల్ని పోర్ట్రేట్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్ మోడ్కి అయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ అనేది ఓన్లీ ల్యాండ్స్కేప్ మోడ్లోనే ఓపెన్ అవుతుంది. కాబట్టి ల్యాండ్స్కేప్ మోడ్కి అయితే చేంజ్ చేసుకుని అలానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి. మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బ్యాంక్ వెబ్సైట్ అనమాట. నేను ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 17th December 2024. అలానే క్లోజింగ్ డేట్ వచ్చి 7th January 2025. నేను ఆల్రెడీ ఎస్బీఐ క్లర్క్ ఫుల్ నోటిఫికేషన్ మీద నేను వీడియో అయితే చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మన వీడియోస్లోకి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ పేజ్కి అయితే వస్తాం. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. అలానే మీ నేమ్ని కన్ఫర్మ్ చేసుకోండి, మీ ఫస్ట్ నేమ్. నెక్స్ట్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ నేమ్స్ ఇచ్చిన తర్వాత ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలానే మీ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్ అడుగుతుంది కదా, అది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయి అయితే మాత్రం కన్ఫామ్గా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం gmail.com అయితే ఉంటుంది కాబట్టి gmail.com అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్నట్టయితే ఈ పేజ్కి వస్తాం. ఆల్రెడీ రీసైజ్ చేసిన మీ ఫొటోస్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో సైజ్ వచ్చేసి 4.5 cm x 3.5 cm 20 to 50 kbలో ఉండాలి. అలానే సిగ్నేచర్ చూసుకున్నట్టయితే 140 pixel x 60 pixel బిలో 20 kb అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఫోటోని అలానే సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్ అని చెప్పి ఈ చెక్ బాక్స్ ఇచ్చారు కదా. సిగ్నేచరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఈ బాక్స్, అలానే సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ బాక్స్ పైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సర్కిల్లో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే అమరావతి, అలానే తెలంగాణ అయితే హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా మీకు ఏ సర్కిల్ కావాలనుకుంటే ఆ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్కిల్ ప్రిఫరెన్స్ అనేది డిజేబుల్ అయిపోయింది. కొన్ని స్టేట్స్కి మాత్రమే సర్కిల్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ స్టేట్స్కి అయితే ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే మీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అనేది నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ 10th or 12th standard మార్క్ షీట్ అండ్ సర్టిఫికెట్ ఎవిడెన్స్ హ్యావింగ్ స్టడీస్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ లోకల్ లాంగ్వేజ్? ఎస్ అంటే ఇక్కడ నేను తెలుగు అయితే సెలెక్ట్ చేశాను కదా, ఆ తెలుగు అనేది 10th కానీ 12th కానీ మార్క్ షీట్లో అయితే చదివిన ప్రూఫ్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ కేటగిరీ సబ్ కాస్ట్ ఏమైనా ఉంటే ఆ సబ్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఐ ఆమ్ in position will produce EWS certificate issued based on annual income for financial. ఇది వచ్చేసి EWS వాళ్ళకి. EWS అనే ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఏ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ, మీరు ఏమన్నా ట్రైనింగ్ అనేది తీసుకున్నారా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ తీసుకుంటే ఆ టైం వచ్చేసి ఇక్కడ
ఎంటర్ చేసుకోవాలి. డే, మంత్, అలానే ఇయర్, ఫ్రమ్ అండ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. ఏమన్నా బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ అడుగుతుంది. ఆ డిజబిలిటీ టైప్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాల్సీ అండ్ యువర్ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఎఫెక్టెడ్. నో. ఇవన్నీ మనకి డిజబుల్ అయిపోతే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసాం కదా, డిజబుల్ అయిపోతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ. నో. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ. ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్ అడుగుతుంది. మీది ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా కావాలనుకుంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే ఎస్ అని చెప్పి, లేదనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ డిజబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఐఎస్ఎక్స్. ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్. నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎస్బీఐ ఇన్ ద క్లరికల్ కేడర్. నో. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యావ్ యూ ఎర్లియర్ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ బ్యాంక్. నో. డూ యూ హ్యావ్ ఎ రికార్డ్ ఆఫ్ డిఫాల్ట్ లోన్స్. నో. నెక్స్ట్ ఈజ్ ఆర్ దేర్ అడ్వర్స్ రిపోర్ట్ రికార్డింగ్ క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ మోరల్ టెటిట్యూడ్. నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్. మీరు ఏ స్టేట్లో అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఇంకా ఏ స్టేట్లో అయినా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ సెంటర్ దగ్గరలో ఉంటే ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్ కూడా అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, లేదంటే ఏ స్టేట్ అయినా వేరే స్టేట్లో రాద్దాం అనుకుంటే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. ఏదో ఒక గవర్నమెంట్ ప్రూఫ్ అయితే వాళ్ళ ఆ ప్రూఫ్లో ఉన్న నేము, ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ కరెక్ట్ అని చెప్పి మనం ఇక్కడైతే డిక్లేర్ చేస్తున్నాం. ఈ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏ గవర్నమెంట్ ప్రూఫ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి ఏ మీడియంలో అయితే రాద్దాం అనుకుంటున్నారో ఆ మీడియం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు కావాలనుకుంటే ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. డేట్, మంత్ అండ్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏమైనా ట్విన్ బ్రదర్ సిస్టర్ ఏమన్నా ఉంటే ఎస్, లేదంటే నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ జెండర్ అలానే వాళ్ళ నేమ్ అడుగుతుంది, అవి ఎంటర్ చేయండి ఆ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అడుగుతున్నారు. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఇక్కడ, అలానే మీ మదర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, నెక్స్ట్ స్టేట్ ఏ స్టేట్లో అయితే మీరు ఇప్పుడు ఉంటున్నారో ఆ స్టేట్, అలానే పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ కరెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఈ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. లేదు అనుకుంటే డిఫరెంట్గా ఎంటర్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ జిఎస్టీ అనేది కరెస్పాండెంట్ అడ్రస్ ప్రకారం ఇమ్మంటారా, పర్మనెంట్ అడ్రస్ ప్రకారం ఇమ్మంటారా అని అడుగుతుంది. ఏదో ఒకటి అయితే క్లిక్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనకి ఇక్కడ 31/12/2024కి అయితే ఎడ్యుకేషన్ అనేది పాస్ అయితే ఉండాలి. వాళ్ళు ప్రూఫ్ అయితే అడుగుతారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ పాస్ అయితే పాస్, లేదంటే ఇప్పుడు చదువుతున్నారు అనుకుంటే అపియర్డ్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిగ్రీ ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్, ఇంజనీరింగ్ అలా మీరు ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని ఏ డేట్లో అయితే మీరు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి పర్సంటేజ్లో అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఏ క్లాస్లో పాస్ అయ్యారో ఆ క్లాస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అలానే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా ఏమైనా మీ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఏమన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోండి. ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో అని చెప్పి అండ్ క్లిక్ చేసుకోండి. నో అని చెప్పి క్లిక్ చేస్తే ఇవేమీ ఎంటర్ చేయవసరం లేదు. ఎస్ అని చెప్పి క్లిక్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈ క్యాండిడేట్స్కి మాత్రమే. మీకు ఏమైనా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏమన్నా కావాలి అనుకుంటే ఎస్ అని చెప్పి, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అలానే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కోడ్, అలానే సెంటర్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏ సెంటర్ కావాలనుకుంటే ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, మీ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ అడుగుతున్నారు. అంటే ఆ లాంగ్వేజ్ చదవగలరా రాయగలరా అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఈ బాక్సెస్లో మీరు వస్తే చదవడం వచ్చు, రాయడం వచ్చు, అలా ఇంకా మీ ఈ తెలుగు కాకుండా ఇంకా ఏ లాంగ్వేజెస్ అన్న వచ్చుంటే ఇక్కడ ఎంటర్ చేసుకుని వాటి ప్రొఫెషన్సీ కూడా ఈ బాక్సెస్లో అయితే టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ప్రివ్యూలో మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఈ డిక్లరేషన్లో ఈ 3 చెక్ బాక్సెస్ మీద టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్స్లోకి అయితే వస్తాం. అప్లోడ్స్లో ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. అలానే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయాలి. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళైతే పేమెంట్ అనేది ఏం చేయవసరం లేదు. ఇదైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీద ఏమైనా వీడియో కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.